చేయడానికి ప్రియ ప్రభుల వారు నాకు మంచి సమయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో జకర్యా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకొని ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ఎవరైనా మైక్ పట్టుకొని దేవుని మాట చదవగలరా? అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనపడెను. ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా అతడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ప్రభు తప్పనిసరిగా మనతో మాట్లాడతారు. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో ఉన్న 4 హానోకుల గురించి మాట్లాడారు. 3 హానోకులకు, వారి తండ్రులకు, వారి తాతలకు చరిత్రలు ఉన్నాయి. ఏరేదికి ఎటువంటి చరిత్ర లేదు. కానీ అతని కుమారుడైనటువంటి హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచిన విధానమును బట్టి మిగతా వారి ఎవ్వరి చరిత్రలో పనికిరాలేదు. దేవునితో నడిచిన వారి చరిత్ర నిలబడింది. ఈ రాత్రికాల సమయంలో మరి యొక్క 4 మాటలు పట్టుకొని మీ మధ్యకు వచ్చాను. 4 కొమ్ములు, 4 కంసాలులు అని దేవుని యొక్క వాక్యములో మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో జకర్యా ప్రవచన భక్తుడు తేరి చూడగా 4 కొమ్ములు కనపడ్డాయి. చెప్పండి, ఎన్ని కొమ్ములు కనపడ్డాయి? 4 కొమ్ములు కనపడ్డాయి. ఇవి ఏమిటి అని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరుగొట్టిన కొమ్ములనెను. ఈ రాత్రి ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఇక్కడ కూర్చున్న వారిలో దేవునిలో అత్యద్భుతంగా ఎదిగిన వారు ఉన్నారు. వాక్య పరిజ్ఞానము కలిగిన వారు చాలా మంది ఉన్నారు. ఎవరు నోరు తెరిచి మాట్లాడదు, కానీ వేలు పైకెత్తి చూపించండి. అబ్రహామునకు భార్యలు ఎంతమంది? అబ్రహామునకు భార్యలు ఎంతమంది? 3 అని ఒకరు, 2 అని ఒకరు, 2 అని ఒకరు. పురుషుల్లో 3 అని ఒకరు, 3 అని ఒకరు, 2 అని ఒకరు. ఇలా కొంతమంది 3 అని, కొంతమంది 2 అని, కొంతమంది 1 అని ఒక్కొక్క విధముగా తెలియచేస్తున్నారు. అబ్రహామునకు భార్యలు 1 కాదు, అబ్రహామునకు భార్యలు 2 కాదు, అబ్రహామునకు భార్యలు 3. మొదటి భార్య పేరు శారా, ఆమెకు పుట్టిన వారు యూదులు. 2వ భార్య పేరు హాగరు, ఆమెకు పుట్టిన వారు ఇష్మాయేలీయులు. 3వ భార్య పేరు కెతూరా, ఆమెకు పుట్టిన వారు అన్య జనాంగం. కెతూరాకు పుట్టిన వారు ఎవరండి? అన్య జనాంగం. నిజానికి ఒక్క యెరూషలేములో తప్ప మిగిలిన వారందరూ కూడా కెతూరా వంశమునకు మనము చెందిన వారమే. సర్వలోకములో ఉన్న క్రైస్తవులందరూ కూడా కెతూరా వంశస్థులమే. అయితే మనం చేసినటువంటి ఒక మంచి పని వలన, మనం చేసినటువంటి ఒక శ్రేష్టమైన మంచి పని వలన శారా పిల్లల కంటే, హాగరు పిల్లల కంటే మనకే విలువ ఎక్కువ పెరిగింది. మనం చేసిన మంచి పని ఏంటంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనము జంప్ అయిపోయాం. చెప్పండి, ఏమైపోయాం? చీకటిని విడిచిపెట్టి, లోకమును విడిచిపెట్టి, ఇహలోక మాలిన్యమును విడిచిపెట్టి
మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేసాం. అందువలన శారా పిల్లల కంటే, హాగరు పిల్లల కంటే ఇహమందును పరమందును మనకు విలువ ఎక్కువ. అయితే వాక్యము సెలవిస్తూ ఉండే ఈ రీతిగా ఇటు యూదా వారిని, అటు ఇశ్రాయేలు వారిని, ఇటు యెరూషలేము నివాసులను, శారా వంశస్థులను, హాగరు వంశస్థులను, కెతూరా వంశస్థులను కలిసి ఉండనివ్వకుండా, ఒక తండ్రి బిడ్డలుగా ఉండనివ్వకుండా ఈ 4 కొమ్ములు చెదరగొట్టేస్తున్నాయి. చెప్పండి, ఎన్ని కొమ్ములు? ఈ 3 జనాంగములను ఈ 4 కొమ్ములు చెదరగొట్టేస్తున్నాయి. దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో కలిసి ఉండనివ్వటంలే. ఈ రాత్రి నన్ను మాట్లాడినవ్వండి కొద్దిసేపు. ఈ 4 కొమ్ములు చెదరగొట్టేస్తున్నాయి. నేను త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని మధ్యలో ఎటువంటి అంతరాయాలు లేకుండా మనం సూటిగా వెళ్ళిపోదాం. ఈ 4 కొమ్ములలో మొదటి కొమ్ముల గురించి మనం ధ్యానం చేద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.